ఓజీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నేను మాత్రం అసలు గడ్డం తీయను అంటూ తమనైతే చెప్పుకొస్తున్నాడు. దానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఆయన ఇక సినిమా ఎప్పుడు వచ్చినా సరే అప్పటిదాకా అలాగే గడ్డం పెంచుకుంటారు అనుకోవచ్చా? సో అదే ఆయన క్లియర్గా చెప్పారనమాట రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఏంటంటే ఓజీ సినిమాకి నేను చాలా అంటే ఇప్పుడు దాకా అసలు ఎవరు ట్రై చేయనటువంటి ఒక బెస్ట్ మ్యూజిక్ తీసుకొస్తున్నాము. నాకు ఇంకా లక్ ఏంటంటే ఇంకొంచెం టైం దొరికింది, ఓజీ షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఖచ్చితంగా నేను చేసిన సాంగ్స్ కానీ ఇంకా బెటర్ వర్షన్ ట్రై చేయడానికి మేము చాలా ఇది ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో ది బెస్ట్ నా కెరీర్లో ది బెస్ట్ ఇచ్చేయబోతున్నాను అని కూడా చెప్పారనమాట ఆయన. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఓజీలో మనం హంగ్రీ చీత సాంగ్ విన్నాం అనమాట. సో అది ఎంత బాగా ఎక్కింది జనాలకంటే అది ఇంకా ఎలివేషన్స్ కోసం ఏ వీడియో చేయాలన్న ఎడిటర్స్ అందరికి కూడా బెస్ట్ సాంగ్ అయిపోయింది అది. సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా ఎక్కింది ఆ సాంగ్. సో మరి దీని నుంచి బీజిఎమ్స్ కానీ అన్నీ కూడా ఒక డిఫరెంట్ లీగ్లో ఒక హై క్వాలిటీలో ఉంటాయని అయితే అర్థమవుతుంది. సో అది పవన్ కళ్యాణ్ గారిని అంత ఇదిగా చూడటం ఫ్యాన్స్ అందరికీ కూడా ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్స్టర్లా చూడాలి. ఆల్రెడీ పంజాబ్ సినిమాలో చూసినప్పటికీ కూడా అది ఫుల్గా తృప్తినివ్వలేదు వాళ్ళకి. సో ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ గారు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని బిగ్ లెవెల్లో ఎలివేట్ చేస్తారు అని అయితే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ మ్యూజిక్ మాత్రం తమన్ గారు ఆల్రెడీ మనం ఇంతకుముందు వకీల్ సాబ్కి అట్లానే భీమ్లా నాయక్కి మళ్ళీ బ్రో సినిమాకి కూడా ఆయన వర్క్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే ఎంత బాగా కొట్టాలని ఆయనకైతే చాలా క్లారిటీగా ఉంది. సో మరి ఇప్పుడు ఓజీకి ఇంకొంచెం ఎక్కువగా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాం, ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి కూడా చెప్పారనమాట, నేను ఈ సినిమా అయ్యే వరకు కూడా గడ్డం తీయను, ఎందుకంటే నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి ముందు మీసం తిప్పుకొని నిలబడతా, అందుకోసమైనా సరే నేను గడ్డం తీయను అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆయన కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది, ఎందుకంటే ఓజీ సినిమా ఎలా రాబోతుంది. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మోస్ట్ హైపుడ్ సినిమా ఇది ఓజీ. సో అంతకుముందు మనం ఎప్పుడో చూసాము త్రివిక్రమ్ గారితో కాంబినేషన్ వస్తుందంటే చాలా హైప్ అయ్యేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. మళ్ళీ తర్వాత ఇంకా ఆయన అందరూ చిన్న డైరెక్టర్లతో చేయడంతో హైప్ అనేది బిల్డ్ అవ్వలేదన్నమాట. మరి సుజిత్ గారు సాహో తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. సాహో కూడా చాలా బాగుంటుంది, మూవీ ఫెయిల్ అయినా కానీ ఆ సినిమా బాగుంటుందనే ఒక మార్క్ అయితే అందుకుంది. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాని అయితే ఆయన తీస్తారని అయితే ప్రామిసింగ్గా చూపిస్తున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది, ఇంకా ఈ ఓజీలో ఇంకా ఏమేమి చూపించబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా ఉంటాయి, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, వీటి కోసం అయితే ఫ్యాన్స్ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. మరి తమన్ గారు ఎంత బాగా ఇస్తే అంత బాగా మీసం అయితే తిప్పుకోవచ్చు గడ్డం తీయకుండా.